బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన, బాగున్నావా? ఫైన్ సార్, మీరు బాగున్నారు సార్? బాగున్నాను సార్, ప్రీవియస్ వీడియోలో మనము గోల్డ్ ప్రైసెస్ అసలు ఎందుకు పెరుగుతాయి, డిమాండ్ వల్ల పెరుగుతాయని చెప్పుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే సార్, ఇప్పుడు ఈ గోల్డ్ ప్రైసెస్ పైన సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఎలా అంటే కేజీ బంగారంతో ఏకంగా ఒక జెట్ విమానమే కొనుక్కోవచ్చు అని చెప్పి పంచులైతే వేస్తున్నారు. అంటే అసలు దాని గురించి ఏం చెప్తారు సార్? ఇది చాలా హిస్టారికల్గా దీనికి అంటే చాలా చక్కటి కంపారిజన్. నాకు బాగా నచ్చుతుంది ఏంటంటే సోషల్ మీడియాలో ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయటం అన్నది. సోషల్ మీడియాలో చాలా చక్కటి ప్లాట్ఫామ్స్ వచ్చేసేవి. మనం ఎలాగంటే జనాల్లో ఒక అపోహ ఉంది, బంగారంలో ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఆ బంగారం వాల్యూ అంతగా పెరగదు, అదే మనం రియల్ ఎస్టేట్లో పెడితే ఖచ్చితంగా బాగా వాల్యూ పెరుగుతుంది, అదే లేకపోతే మనము ఈ టీవీలు కార్లు ఇలాంటివన్నీ కూడా చూసుకుని లైఫ్లో అవన్నిటికీ బ్రహ్మాండంగా వాల్యూ ఉంటుంది, పెరిగిపోతూ ఉంటాయని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది పెద్ద అపోహ. ఆ అపోహని వీళ్ళు స్టాటిస్టికల్గా చాలా చక్కగా ఒక కంపారిజన్ తోటి, అంటే ఒక కేజీ బంగారాన్ని అలాగే ఉంచి కేజీ బంగారంతో బలానా ఇయర్లో, అంటే సపోజ్ వాడు తీసుకొచ్చిన డేటా ప్రకారంగా చూస్తే మనం 1990లో ఒక కేజీ బంగారం మనం కనుక ఉంటే ఆ కేజీ బంగారం ఆ రోజుల్లో మారుతి 800 మనకి పెంచేసేది. మారుతి 800 1 కేజీ గోల్డ్. మీరు అంతా చిన్నప్పుడు మీకు తెలియదు మారుతి 800కి ఎంత డిమాండ్ ఉంటుందంటే కొత్తలో. వెయిటింగ్ పీరియడ్ లేకపోతే బ్లాక్. వీడు ఓన్లీ వైట్ గురించి మాట్లాడుతున్నాడు. బ్లాక్ కూడా కట్టి 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెయిట్ చేయలేక బ్లాక్ కట్టి తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. డాక్టర్స్ అందరికి మారుతి 800 ఉండాలండి. అంటే సెల్ఫ్ డ్రివెన్ కార్స్ అన్ని కూడా మారుతి 800 ఆర్డినరీ. నాట్ ఈవెన్ ఏసీ డీలక్స్ అవి కూడా కాకుండా మారుతి 800 కూడా అంత డిమాండ్ ఉంటుంది. సో అది వీళ్ళు పోల్చి ఆ రోజున కనుక మీరు ఒక కేజీ గోల్డ్ పెడితే మారుతి 800 వచ్చేది. అదే 2000లో, అంటే 10 ఏళ్ళు దాటాక ఎస్టీమ్ కార్ వచ్చింది 1 కేజీ గోల్డ్. 1 కేజీ గోల్డ్. కేజీ గోల్డ్ మాత్రం స్టాండర్డ్గా పెట్టింది. అదే 2005 ఓన్లీ 1 ఇయర్లో ఇన్నోవా కారు, అంటే గోల్డ్ రేటు కూడా అంత పెరుగుతుంది. ఇన్నోవా అంటే ఒక ప్రెస్టీజియస్ బండి, ఆ రేటు హయ్యెస్ట్, ఆ రేటుకి అంత రేట్ అయిపోయింది ఇది. ఆ విధంగా 2010లో ఫార్చునర్, 2016లో బిఎండబ్ల్యూ, 2019లో వోల్వో కారు. అంటే మారుతి నుంచి బిఎండబ్ల్యూ అంటే గోల్డ్ కూడా ఎంత ప్రైస్ పెరుగుతుంది కంపారిజన్. ఒక కేజీ గోల్డ్ వాల్యూ ఆ విధంగా పెరిగిపోయిందని. తర్వాత 2023లో మనందరం చూసాం ఆడి కారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, 2030లో కనుక ఇదే విధంగా ఉంటే మనం ఒక ప్రైవేట్ జెట్టే కొనుక్కోవచ్చు ఆ రోజుకి. అంటే మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఈ స్కైస్ లిబరల్ పాలసీ తోటి స్కై అంతా కూడా ఇప్పుడు కొత్త ప్రైవేట్ జెట్స్, కొత్త అంటే పర్సనల్ జెట్స్, పర్సనల్ ప్లేన్స్, లేకపోతే ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టెక్నాలజీ కొత్తగా వచ్చినప్పుడు దాని కాస్ట్ చాలా ఎక్కువ. ఆ నెంబర్ మల్టిప్లై అయిపోగానే మనం చూస్తుంటాం. ఇవాళ మారుతి కారు ఆ విధంగా పెరిగిందా? పెరగల. ఇవాళ ఎస్టీమ్ పెరిగిందా? పెరగల. ఇన్నోవా పెరిగిందా? పెరగల. ఎందుకు పెరగలేదు? కొత్త టెక్నాలజీస్ వస్తాయి. కొత్త టెక్నాలజీస్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఓల్డ్ మోడల్స్, ఇయర్ బై ఇయర్ మోడల్స్ బండికి, అదే బండి ఒక ఇయర్ దాటగానే దాని వాల్యూ పడిపోతుంది. 25% అంటే మినిమం పడిపోతుంది. అదే బండి షోరూంలో ఉండే, రోడ్డు మీద ఉండి కాదు, షోరూంలో ఉండే దాని వాల్యూ పడిపోతుంది. ఎందుకంటే కొత్త వెహికల్స్ వస్తున్నాయి, కొత్త మోడల్స్ వస్తున్నాయి. దానికి లింక్డ్గా ఏంటి, లైఫ్ టైం ట్యాక్స్ మనం 15 years కడతాం, అందులో 1 year అయిపోయింది కదా. సో ఈ విధంగా ఏంటంటే మనం చూసుకుంటూ పోతే టెక్నాలజీ ఏదైతే టెక్నాలజీ పెరుగుతుందో, అప్గ్రేడేషన్ అవుతుందో, అప్పుడు దాని వాల్యూ పడిపోతుంది. రివర్స్. ఇందాక మనం ఏమనుకున్నాం, కేజీ గోల్డ్ బదులు చక్కగా మనము ఆ రోజుల్లో మా చిన్నప్పుడు అందరికీ హ్యాండ్ క్యామ్ ఉండాలని, సోనీ హ్యాండ్ క్యామ్, సోనీ మ్యూజిక్ సిస్టమ్, అన్ని సోనీ అని పెట్టించేవాడు. ఇప్పుడు వాటన్నిటి వాల్యూ జీరో, డంపింగ్ అనమాట. ఏం చేయలేకపోతే బయటపడేయాల్సి వస్తుంది. అవసరం లేదు. ఇప్పుడు ఇవాళ హ్యాండ్ క్యామ్ ఎంతమంది ఇళ్లలో ఉంది, ఎవరు పెట్టుకోవట్లే. అన్నీ మనకి సెల్ ఫోన్లో వచ్చేసాయి. ఎవరు ఊహించని పరిస్థితి ఇది. ఆ ఊహించని పరిస్థితుల్లో ఏమైపోతుందంటే టెక్నాలజీ ఇంత అప్గ్రేడేషన్ వచ్చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇలాంటివి, ఇది గోల్డ్కి అలాంటి టెక్నాలజీ ఏం లేదు. గోల్డ్ రిమైన్స్ గోల్డ్. బంగారమే. బంగారం విలువ ఎప్పటికీ పడదు. మనం ఎప్పుడు రిపీటెడ్గా చెప్పుకుంటున్నాం, బంగారం విలువ పడదు. బంగారం విలువ
ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ రోజున ఎన్ని బస్తాలు వచ్చేవి అని రైస్తో కానీ, ఆ రోజు ఎంత ఎలాంటి కారు వచ్చేదని ఇప్పుడు వీళ్ళు పోల్చుకుని, ఇది కూడా ఒక ఉత్సాహం, నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. పర్టికులర్లీ యూత్‌లో, యంగ్ లేడీస్‌లో, యంగ్ ఉమెన్‌లో. నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంది ఏంటి? అబ్బో! ఇలాంటివి జరుగుతుంది కాబట్టి, ఈ కార్ల మీద ఊరికే అప్‌గ్రేడేషన్ 3 ఏళ్ళకి కారు మార్చా, 5 ఏళ్ళకి కారు మార్చా. వీడి జీతం రివైజ్ అయితే కొత్త కారు కొని కొత్త ఈఎంఐ పెట్టుకుంటున్నారు. యెస్. ఆ మోడల్ నుంచి ఇలాంటివి సోషల్ మీడియాలో ఇలాంటివి పెట్టి జనాల్లో డిఫరెంట్ థింకింగ్‌ని, మనకి సృజనాత్మక అన్నది ఎక్కడ అవును. చూస్తుంది? ఎవరికి వాడు మనం ఆలోచించలేం కదా! యెస్. ఒకటి ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఇంకో టైప్ ఆఫ్ థింకింగ్ వస్తుంది. ఆ థింకింగ్ తోటి ఇప్పుడు లేడీస్ ఏంటి? ఏరే మార్చక్కర్లా. చాలు ఆ కారు బాగా పనిచేస్తుంది. మనకి కలిసొచ్చింది. మనకి బాగుంది. ఇప్పుడు నాకు నెక్లెస్ కొని పెట్టండి. నాకు గాజులు కొని పెట్టండి. నాకు ఇంకేదైనా అలా గోల్డ్. పాపిడి బిళ్ళలు, వడ్డాణాలు, ఇట్లా రకరకాల ఆర్నమెంటల్ ఏదైతే ఆర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళకి అరవంకి. హ్మ్. అరవంకి ఏంటో తెలుసా? తెలుసు సార్. ఏంటి? చేతికి వెరీ గుడ్. పెట్టుకుంటారు. సో, అరవంకి ఒకప్పుడు ఒకటే పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అవును. 2 రెండు వైపులా అరవంకి. పెట్టుకుంటున్నారు. ఏం సార్ మనీ ఉంటే ఏముంది సార్? ఎన్నన్నా గోల్డ్‌లో చాలా రకాలు కాదు అక్కడ ఉన్నాయి. మనీ ఉంటే కాదు అక్కడ. టేస్ట్ కూడా కావాలి కదా! యెస్. యెస్. కంకణాలు. కంకణాలు తెలుసుగా? తెలుసు. ఎక్కడ? కాళ్ళకి. కాళ్ళకి కాదు, ఇక్కడ చేతులకు పుట్టింది. చేతికి. ఆ! కాళ్ళకి కడియాలు అంటారు అనుకుంటా. కడియాలు. యెస్. యెస్. కడియాలు. కంకణాలు తక్కువ మంది పెట్టుకుంటారు. కడియాలు. సో, ఈ విధంగా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఒకప్పుడు హ్మ్. ఈ ఐటెమ్స్, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, వైట్ గూడ్స్‌కి ఒకప్పుడు ఉన్నటువంటి క్రేజ్ ఇప్పుడు తగ్గి ఎసెన్షియల్ ఐటెమ్సే కొంటున్నారు. కొని వాటిని ఊరూరికే మార్చట్ల. యెస్. ఇప్పుడు బంగారం వైపు మొగ్గు చూపిస్తున్నారు. బంగారాన్ని మనం ఇలా వాడుకోవచ్చు. బంగారానికి ఇలా విలువ పెరుగుతుంది. ప్లస్ ఈ బంగారాన్ని పెట్టుకుని మనం ఎక్కడ కావాలంటే అక్కడ కుదువ పెట్టుకుని, అవును. మార్టిగేజ్ చేసుకుని బ్యాంకుల్లో యెస్. వాటిల్లో తక్కువ రేటుకి మనం చేసుకోవచ్చు. లోన్ కూడా తీసుకోవచ్చు. అంటే మనల్ని ఆపదలో ఆదుకుంటుంది. బంగారం ఇన్వెస్ట్‌మెంటే కదా సార్. ఇన్వెస్ట్‌మెంట్ కిందే మనకి లెక్క. ఎప్పుడైనా అవసరమైనప్పుడు దాన్ని మనం మళ్ళీ వాడుకోవచ్చు. వాడుకోవచ్చు. యెస్. అమ్మేయాలని లేదు. Yes. ఏదన్నా మనం ఎక్కడికైనా తీసుకెళ్తే అవును. తక్కువ రేటుకి, తక్కువ వడ్డీ రేటుకి, అవును. తక్కువ వడ్డీ రేటుకి దాని మీద మనకి లోన్ కూడా ఇస్తారు. షార్ట్ టర్మ్‌లో మనకి ఏదైనా అబరేషన్స్ ఉంటే, మనకేదో రావాల్సింది 6 నెలలు, సంవత్సరం ఆగిపోయింది. ఒక బిల్లు ఆగిపోయింది. మన దగ్గర గవర్నమెంట్ రిసిప్ట్స్ ఏమైనా పేమెంట్స్ రావాలి. ఈ ఎలక్షన్స్ పీరియడ్ వల్ల ఏదో క్లియర్ కావట్లా. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఈ బంగారం మనకి హ్యాండీగా, యూజ్‌ఫుల్‌గా ఉంది. యెస్. ఓకేనా? సో, అందువల్ల ఏంటంటే బంగారానికి డిఫరెంట్ డైమెన్షన్‌లో ఇంకో కొత్త కోణాన్ని తెచ్చి నేను చాలా మీకు వచ్చిందా సోషల్ మీడియాలో? Yes, అది yes. నాకు వెరీ హ్యాపీ. అదే అనలైసిస్ అలా ఉంది సార్. 2030లో మనకి అంటే 1 కేజీ గోల్డ్ పెడితే మనకి ఒక జెట్ విమానం కొనుక్కోవచ్చు అంటే అదొక థింకింగ్ బావుంది. అది ఆ పర్టిక్యులర్ మనం ఆ రోజు చదివిన రోజున యెస్. ఒకసారి డ్రీమ్ అనమాట. ఆ డ్రీమ్ వరల్డ్ 2030 అవును. కల్లా నేను 1 కేజీ గోల్డ్ ఎలాగోలా అక్యుములేట్ రెడీ చేయాలి, చేసుకోవాలి. కొనుక్కోవాలి. ఖచ్చితంగా. ఇంకా మిగతా ఎక్స్‌పెన్సెస్ అన్నీ ఆపేసి ఆపేసి. నేను దీని మీద ఫోకస్ చేయాలి అని Yes. ఒక డైవర్షన్, ఒక అటెన్షన్ దీని అవును. మీద వెళ్ళేదనమాట. అది ఆ విధంగా దృష్టి, అంటే ఆ దృష్టి ఆ విధంగా కేంద్రీకరించడం మంచిది కదా! యెస్. ఇలా వేస్ట్‌ఫుల్ అంటే యూజ్‌లెస్ ఐటెమ్స్ బదులు ఈ విధంగా చేయాలి అని చెప్పి యెస్. అలా వెళ్ళటం కూడా ఆలోచన కూడా మంచిది కదా! సో, ఇప్పుడు జనాలు ఏంటంటే కొత్తగా ఈ ఆలోచనలు కూడా కలిగిస్తూ సోషల్ మీడియాలో ఇది వచ్చింది. యెస్. ఇది ఎంతో మంచి, నేనైతే చాలా శుభసూచకంగా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, చిన్న చిన్న వాటికి కూడా అవును. ఎక్కడో డెస్టినేషన్స్ గొడిపోయి హ్మ్. లక్షలు ఖర్చు పెట్టుకుని ఆ తర్వాత ఈఎంఐలు కట్టుకుంటారు. అవును. అది కూడా అప్పులు చేసే, క్రెడిట్ Yes. కార్డు మీదే అప్పులు Credit చేసే మనం ఇదివరకు గతంలో చెప్పుకున్నాం. యెస్. ఇలాంటివన్నీ లేకుండా ఇప్పుడు లేడీస్‌లో ఈ చేంజ్ తీసుకొచ్చారు. యెస్. అండ్ పర్టికులర్ నేనైతే నమ్ముతాను, ఏ ఇంటికైనా సరే ఇంటికి దీపం ఇల్లాలు. అవును. ఓకే? అది ఎప్పటికీ చిరస్థాయిగా అది మాత్రం మిగిలిపోతుంది. సో, ఆ ఇంటి ఆ దీపం అంటే ఏంటి? ఆవిడే జ్యోతి, ఆవిడే మన విజ్ఞానం కలిగించేది. ఆవిడలో ఆలోచనే ఆ ఇంటిని ప్రభావితం చేస్తుంది. యెస్. ఒప్పుకుంటారా? అవును. మీ మాటే మీ ఇంటికి శాసనం. సో, కాబట్టి ఇవాళ మీ మీద టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి ఐయామ్ వెరీ హ్యాపీ. అందరూ శుభ్రంగా గోల్డ్ కొనుక్కుని సేవ్ చేసుకుంటున్నట్టుగా లెక్క. ఒక పక్కన సేవ్ చేసుకుంటారు. ఇంకో పక్కన హ్యాపీగా హ్యాపీ ఉంటారు. ఎంజాయ్ చేస్తున్నారు, ఆనందపడుతున్నారు. అవి పెట్టుకుని గోల్డ్ పెట్టుకుని శుభ్రంగా 10 మందిలో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటున్నారు. సో, రేపొద్దున భవిష్యత్తులో పిల్లలకి అవసరమైతే Use ఎడ్యుకేషన్ లోన్ చేసుకోవచ్చు. కానీ ఇది ఏ విధంగా అయినా చెప్పలే ఎలాంటి అవసరాలు వస్తాయి. Yes. ఏ అవసరాలు వచ్చినా సరే ఈ గోల్డ్ కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంకే అవసరం లేకపోతే ఆ రోజున కావాలంటే మన కలగన్న Yes. ప్రైవేట్ జెట్ కూడా కొనుక్కోవచ్చు. అది చాలా చక్కటి శుభసూచకం. సో ఫైనల్‌గా చెప్పండి సార్. అయితే ఇప్పుడు వైఫ్స్ మరి హస్బెండ్‌ని
బంగారం కొనండి అని అడిగితే హస్బెండ్స్ ఇక కొనను అనడానికి లేదు అవకాశం. లేదు. ఖచ్చితంగా కొనాల్సిందే అంటారా? అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఫ్యామిలీ అది డెస్టినేషన్స్ అనుకున్నాం కదా, ఫారెన్ Yes. డెస్టినేషన్స్కి వెళ్దాం, నేపాల్కి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అవును. అనుకునేప్పుడు సర్లే దాని బదులు ఈ 3 లక్షలు పెట్టి ఇది కొనుక్కోని అలా ఎస్. ఆ 3 లక్షలు ఇక్కడ డైవర్ట్ చేస్తాం అనమాట. సరే కొంతకాలం తర్వాత మరి ఆవిడ దృష్టిలో జట్టు కొనుక్కుంటుందేమో ఇప్పటి నుంచి దాచుకొని 2030 వరకు. అప్పుడు దాకా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.